పాస్ట్ గారి చేతికి చందాలు ఇస్తున్నాం కదా, అయ్యగారి చేతికి కానుకలు వస్తున్నాయి కదా, బ్యాంకులో కోట్లు 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 మూలుగుతున్నాయి. పొన్ను బ్యాంకు సంపాదించి కూర్చొని లెక్కొద్దు కానీ పొద్దు నుంచి ఓ రమాయికుడ. నేను చెప్పాను వాడికి, మీరు అలాగ అంటారు కానండి, మరి చందాలు వస్తున్నాయి కదండి. రావట్లేదని ఎవరన్నారు? రావట్లేదని ఎవరన్నారు? వస్తున్నాయి. కాకపోతే సింపుల్. ఎలియాజరు అనండి, ఒంటెలు అనండి. రిబ్కా కొరకు సామాగ్రిని మోయిచున్న ఒంటెలు ఎలియాజరుతో వచ్చాయి. ఎలియాజరు ఎవరికి గుర్తు? పరిశుద్ధాత్మకి. ఇస్సాకు ఎవరికి గుర్తు? యేసు ప్రభుకి. రిబ్కా ఎవరికి గుర్తు? ఎత్తబడే సంఘానికి సరంజామా సరుకు మోసుకొచ్చే ఆ ఒంటెలు మరి ఎవరో కాదు, సంపూర్ణ సేవలో ఉన్న దైవ సేవకులు మాత్రమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎడారిలో మోయిచున్నారు, అరణ్యములో ప్రయాణం చేయుచున్నారు, ఇసుకలో నడుస్తున్నారు, భారముతో వచ్చుచున్నారు. ఎలియాజరు ఒక్కడే వస్తే 10 ఒంటెలు అక్కర్లా, ఒక ఒంటెతో వస్తాడు. ఈ 10 ఒంటెలు ఎవరి కోసం అంటే రిబ్కాకి ఇవ్వడానికి సామాగ్రి. ఎత్తబడే సంఘం, సిద్ధపడిన సంఘం, ఎంపిక చేయబడిన సంఘం, పెండ్లి కుమార్తె సంఘానికి అలంకరించుకోవడానికి, ధరించుకోవడానికి కావలసిన సామాగ్రిని మోయించున్న ఒంటెలే దైవ సేవకులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే సేవకుని గౌరవించాలి, సేవకుని కనపరచాలి. పౌలయ్య గారు ఎంత సింపుల్ గా అంటాడు తెలుసా? ఈసారి మీ వద్దకు వచ్చినప్పుడు ఏదైనా ఒక కృపావరం ఇస్తానులే. అబ్బా ఎంత ఈజీ. సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చినప్పుడు చాక్లెట్ తెత్తాలే, అన్నం తీసిగలేదు. రోమపత్రిక కదా అంటాడు, ఈసారి మీ వద్దకు వచ్చినప్పుడు ఏదైనా ఒక కృపావరం, వరములు మోయిచున్నవాడు దైవజనులు. స్తోత్రం చెప్పండి. మోషే చేతులుంచగానే యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడైపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పెద్దలు చేతులుంచగానే పౌలు సేవకుడై బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలముగా నీలో కలుగుచున్న వరము. స్తోత్రం చెప్పండి. వరములు మోయుచున్న బరువైన ఒంటెలో, ఎడారిలో, పచ్చిక లేని చోట, నీరు లేని చోట, సదుపాయం లేని చోట, వ్యతిరేకత, విమర్శ, భారము, శ్రమ ఉన్న చోట, ఎడారి పయనములో మోయుచున్న ఆ దైవజనుడు ఒంటి మీదున్న బరువు తనది కాదు, నీదే. ఈ రోజున ఇంతమంది ప్రజలు ఎలా వచ్చారు? ఈ రోజు 24 బ్రాంచీలు ఎట్లా వచ్చినాయి? ఈ రోజున ఇంత సేవ ఎలా జరుగుతుంది? ఒక దైవజనుడు మీకోసం కష్టపడ్డాడు, ఉపవాసాలు ఉన్నాడు, కన్నీరు కార్చాడు, ప్రసవేదన పడ్డాడు. అతని చేతులుంచగా స్వస్థతలు జరిగాయి, దయ్యాలు పారిపోయాయి, కుటుంబాలు కట్టబడ్డాయి, ఆశీర్వాదాలు వచ్చాయి, విస్తృత దీవెనలు పొందారు. ఆ ఒంటె ఎక్కడున్నదో తెలుసా? ఎడారిలో నడిచింది ఒంటె. అయ్యగారి సేవలో మేము దీవించబడ్డాం, ఆయురారోగ్యాలతో ఉన్నాం, మేము సమృద్ధిగా ఉన్నాం అని చెప్పడానికి ఈ సభలో కనీసం సగం మంది రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు? నీకు నీ సేవలో ఎంతమంది దీవించబడ్డారు కానీ నిజమే, కానీ మా బ్రతుకు ఎడారి బ్రతుకు కదండి. మా వలన రిబ్కమ్మకు గాజులు ముక్కు పుడకలు వచ్చుచున్నవి, కానీ మాకు మాత్రం ఎడారి అనుభవాలు మిగులుతున్నాయి. అందుకనే ఏమీ లేని ఎడారి జీవితం అని రాశాను నేను. దైవజనులు ప్రజలను దీవించుచున్నారా? మోపైన వర్షం రప్పించాడు, ఊరంతా కరువు తీరిపోయింది. అంతని భీకర విజయమును సాధించిన తర్వాత ఏలయ్యా ఒక రేగు చెట్టు కింద పడుకున్నాడు. ఓ గోలో తల దాచుకున్నాడా? ప్రపంచానికి అన్నం పెడితే దైవజనుడు నీకేది కొంప, నీకేది మంచం, నీకేది గ్లాసుడు నీళ్ళు. అందుకే నేను అంటాడు, ఏయ్ నాకే దాహం కాదా, ఒంటెల దాహము కూడా తీర్చితేనే నువ్వు ఎత్తబడి సంఘంలో ఉంటావు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. సింపుల్. ఆ ఒంటెలను నీళ్ళ గాడి దగ్గర మోకరింపజేశాడు. ఆ గాడి, నీళ్ళ గాడి, అమ్మా నాకు దాహం తీరుస్తావా? లేదయ్యా, పాపం ఒంటెలకు కూడా తీరుస్తానయ్యా. నీళ్లు పోస్తుంటే కడవలు 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 నీళ్లు పోసేస్తుంటే, నీళ్లు పోసేస్తుంటే పోసిన నీళ్లు పోసినట్లుగా ఒంటెల కడుపులోకి వెళ్ళిపోతాయా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందట్రా? కళ్ళెట్టిపోయిన చూడరే. ఒంటె నోరు పగల చీర్చి కొండ ఒంటె నోట్లో పోయలేదురా గుడ్డోడా. చూడరా ఏమైందిరా అక్కడ?
నీళ్ళ గాడిలో కుమ్మరించుతున్నారు. ఆ నీళ్లు కప 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 4 కుక్కలు తాగే లోప గాడిలో పోసిన నీరు వెళ్ళిపోతుంది. అవునా కాదా? గట్టిగా అవునా కాదా? అవునా కాదా? ఇంకా గట్టిగా అవునా కాదా? మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, దైవ సేవకుల కష్టాన్ని అర్థం చేసుకోండి, దైవజనుల ప్రయాసను అర్థం చేసుకోండి. మీ కళ్ళ ముందే 19 సంవత్సరాలుగా నలిగిపోతున్న ఒక సేవకుని కష్టమే నీకు అర్థమైపోతే ఇంకా సిలువ ప్రేమ నీకేమర్థమైతే? నీకేమర్థమవుద్ది? కూడా కూడా తిరిగేవాడికే దైవజనుడి త్యాగం అర్థం కాకపోతే ఊరవుతుడికి ఏమర్థం అవుద్ది? ఒంటెలు 10 కూడా ఆ నీళ్ళ గాడి దగ్గర మోకరించి నీళ్లు పోసినట్టు తాగి అత్తనేరా బాబు, పాపం పిల్ల మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ తెస్తుంది, తే అంటవేనా అన్నట్లుగా కనబడుతుంది. కానీ పోసిన నీళ్ళన్నీ ఒంటె కడుపులోకి వెళ్తున్నాయి అంటారా? ఒంటె తాగేస్తుంది అంటారా? 4 చుక్కలు గబగబా తాగేలోపు నీళ్ళేమవుతున్నాయి చెప్పాలి? నీళ్ళేమవుతున్నాయి? ఆ గాడి దేవుడు పెట్టకపోతే పొలానికి నీళ్ళు ఎట్టెళ్తాయి? పొలం ఎండిపోనిగా. ఆ గాడి లేకుండా డైరెక్ట్గా ఒక పైప్ లైన్ పెట్టి పాస్టర్ గారి గొంతులోకి భయపెట్టేసి పోసేయమనలేదుగా. అంటే నీవు కూడా దాహం తీర్చుకో, కానీ నువ్వు నీళ్లు 4 చుక్కలు తాగితే 4 చెంబులు పొలానికి వెళ్ళాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా ఆమేన్ ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఆ నీళ్ళన్నీ గొట్టంలో పోసినట్టుగా లోపలికే వెళ్ళిపోతే, అన్నీ వచ్చిన సందాలు మొత్తం ఆయనే తినేసేలాగైతే, వచ్చిన డబ్బులన్నీ ఆయనే మింగేసేలాగైతే ఇంకా అంత అమాయకమైనటువంటి ఇన్నోవాళ్ళు తిరిగే పరిస్థితి ఉండదు. ఎంత సేవ చేసి నేను అడిగాను, వెంకటేశ్వర నాన్న ఎప్పుడు బండిది ఏంటి మొత్తం ఊగిపోతున్న సౌండ్ వచ్చేస్తున్నాయి అని అడిగితే, అయ్యగారు అదే వాడుతున్నారయ్యా, ప్రభు సేవలో దేవుడిచ్చిన వాహనం అయ్యా. దాన్ని నిన్నగాక మన సేవకు వచ్చినోడు కొత్త కొత్త కార్లు పెట్టుతున్న లైన్లో ఆడు బహుశా గాడి తీసేసి పైపు వేసేసుకుని ఉంటాడు. ఈరోజున ఒక మాట విను, అర్థం చేసుకో. 4 చుక్కలు గాడిలో పోసే నీళ్ళు అట్లా అట్లా గబగబా తాగేలోపే వెళ్ళిపోతాయి. అలా వెళ్ళకపోతే పొలం ఎప్పుడూ ఎండిపోవును. పొలము పచ్చగా ఉందంటే మీకు అర్థం అవ్వాలి, ఒంటె తక్కువ తాగుతుంది, పొలానికి ఎక్కువ వదులుతుందని. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఇప్పుడు అందరూ స్వరమితి చెప్పండి, బెయర్షెబా మినిస్ట్రీ పచ్చగా ఉందా ఎండిపోయిందా? కొంచెం చెప్పాలా? బెయర్షెబా మినిస్ట్రీ పచ్చగా ఉందా ఎండిపోయిందా? సంఘాలు కళ్ళకలాడుతున్నాయి ఎండిపోయినాయా? సేవకులు బాగున్నారా పాడైపోయారా? పరిచర్లన్నీ జరుగుతున్నాయా ఆగిపోయినాయా? దాని అర్థం ఏంటంటే వచ్చి నీళ్ళు వచ్చినట్లు ఆయన తాగట్లా, 2 చుక్కలు తాగుతున్నాడు, 10 చుక్కలు గాడిలో పడి వెళ్ళిపోతున్నాయి, పొలానికి వెళ్ళిపోతున్నాయి. పొలము పచ్చగా ఉంది చూడు, సస్యశ్యామలంగా ఉంది చూడు, ఇది దైవజనుడి త్యాగం. మాదిరిగా అడుగు జాడలు ఉన్నాయి మనకి. మన ముందు పరిశుద్ధులు జీవించారు, అవన్నీ ధ్యానించి మనం అలాగెళ్తే అక్కడికి